ఎక్స్ప్రెస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. 4 నెలల కిందట ప్రధాని మోడీ వెలువరించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఇంకా పూర్తిగా తొలగలేదు. ఆ నిర్ణయం దెబ్బకు దొరకని భారతీయుడు లేడు. దీంతో మోదీ తీసుకున్న ఆ నిర్ణయం ఆయనకు రాజకీయంగా భారీ నష్టం కలిగిస్తుందని, యూపీ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు దెబ్బతింటాయని అంతా భావించారు. అయితే అక్కడ 7 దశల పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో అటు ఇటుగా బీజేపీకే ఆధిక్యం ఇచ్చాయి సర్వే సంస్థలు. కానీ ఇప్పుడు ఆ సంస్థల అంచనాలు కూడా దాటేసి ఏకంగా 300కి పైగా స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల ఫిట్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకిలా? పెద్ద నోట్లు రద్దు వల్ల కలిగిన నష్టాలను జనం మర్చిపోయారా, లేదంటే అవినీతి నల్లధనం నిర్మూలనకు ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మోడీ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారా అని ప్రశ్నించుకుంటే అవన్నీ చిన్న విషయాలని, అంతకు మించిన విషయాల ప్రభావం యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తుందని అర్థమవుతుంది. అది బీజేపీ నమ్ముకున్న బలమైన సిద్ధాంతం. దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ పక్కకు జరిగిన సింగిల్ అజెండా అదే, హిందుత్వం. బీజేపీని యూపీలో గెలిపిస్తున్నది అదే తప్ప ఇంకేదీ కాదు. యూపీ ఎన్నికల సందడి మొదలవగానే లెక్కలేనన్ని లెక్కలేసుకున్నాయి పార్టీలు. రాజకీయ విశ్లేషకులు, మీడియా కూడా రకరకాల సమీకరణాలు చూపించాయి. సమాజ్వాదీ పార్టీలో కుమ్ములాటల కారణంగా ఆ పార్టీ దెబ్బతింటుందని అంతా చెప్పారు. అది నిజమే అయింది. అఖిలేష్కు ఆదరణ ఉన్న ఎస్పీపై వ్యతిరేకత రావడం వల్ల ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అది కూడా బీజేపీకి లాభించింది. దీంతోపాటు గత కొద్ది కాలంగా బీజేపీ గో సంరక్షణ విషయంలో దూకుడుగా వెళ్తోంది. అంతర్లీనంగా హిందుత్వ అంశాలతో ముడిపడిన గో సంబంధిత అంశాలు ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి. గోవులను వధించే వారిపై దాడులు వంటి మీడియాలో హక్కుల ఉద్యమకారుల్లో వ్యతిరేకత ఇచ్చిన సామాన్య హిందూ ప్రజల్లో మాత్రం మోడీపై ఉన్న క్రేజ్ మరింత పెరిగేలా చేశాయి. అంతేకాదు, గో సంరక్షకకారుల దూకుడు వల్ల బీజేపీ మోడీపై ముస్లింలు వ్యతిరేకత పెంచుకుంటున్నారని, ఆ ఓట్లన్నీ దూరం అవుతాయన్న లెక్కలు వచ్చాయి. కానీ అలా దూరమైన ఓట్ల కంటే బీజేపీ గో సంరక్షణ, హిందుత్వ విధానాలకు ముచ్చటపడి ఆ పార్టీకి వచ్చిన హిందూ ఓట్లే ఎక్కువేనని తేలుతోంది. నిజానికి ముస్లిం ఓటు బ్యాంకు పొందడానికైనా పోవడానికైనా పరిమితి కారణాలే ఉంటాయి. కానీ హిందువుల ఓట్లకు 1,00,000 కారణాలు, కులాలు, వర్గాలు, ముఠాలు, పార్టీలు, ఇలా ఎన్ని ఈక్వేషన్లు. కానీ బీజేపీ ప్రో హిందూ అజెండా యూపీలో హిందూ ఓట్లను ఏకం చేసింది. అది ఆ పార్టీకి లాభించింది. అంతేకాదు, సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తమ సిద్ధాంతాలపై ఎన్నడూ కట్టుబడి లేవు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా ప్రవర్తించాయి. అటు మాయావతికి చెందిన బీఎస్పీ కూడా బహుజనుల పేరుతో మొదలైన తొలుత దళితులు, ఆ తర్వాత వారితో పాటు బీసీలు, ఆ తర్వాత అగ్రవర్ణాలకు కూడా కలుపుకొని ఈసారి వారందరినీ పక్కన పెట్టి ముస్లిం ఓట్ల కోసం పూర్తిగా వారి పక్షం వహించింది. బీజేపీపై వ్యతిరేకతతో ముస్లింలు తమకు ఓటేస్తారన్న అత్యాశతో పూర్తిగా వారిపైనే కాన్సన్ట్రేట్ చేసింది. దీంతో అంతవరకు బీఎస్పీకి అండగా ఉన్న మిగతా వర్గాలు బీజేపీ వైపు మళ్ళాయి. దీంతో బీఎస్పీకి వచ్చిన ముస్లిం ఓట్ల కంటే పోయిన హిందూ ఓట్లు ఎక్కువయ్యాయి. కానీ బీజేపీ మాత్రం రాజకీయంగా ఇప్పటికీ జాతీయత, హిందూ దేశం, గో సంరక్షణ వంటి విషయాల్లో ఎవరు దూరమైనా భయం లేదంటూ తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. అదే యూపీ ప్రజలకు నచ్చింది. ఈ కారణంగానే బీజేపీ 2014 ఫలితాలను రిపీట్ చేయగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మోడీ గెలిపిస్తే ప్రస్తుత యూపీ ఎన్నికల్లో బీజేపీని గోవు గెలిపించిందనే చెప్పాలి.